దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేటి ఆరాధన కూర్చున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుని రీతిగా సజీవుల సంఖ్యలో నుంచి మనకు ప్రభు దినాన్ని ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటలో ధ్యానం తీసుకుందాం. పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయనా మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మేమందరం ఈ రీతిగా మీ సన్నిధిలో కూడటానికి నాయన సహాయం చేశారు. రాజా, సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ మా మధ్యలోనికి నడిపించారు. ఆయన ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి. మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించునయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. అల్పుడైన నందు మరుగు చేసి మీ ఆత్మ చేత నింపి వాడుకోండియా. మరి సమయాన్ని దీవెనకరంగా మార్చండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీకే మహిమలు ఆరోపిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఒక సంఘకారుడైన తిమోతికి బలపరచబడవలసిన అంశాలు, లేదా తను సరి చేసుకోవలసిన విషయాలు, లేదా తను ప్రోత్సహించబడవలసిన అంశాలు, వీటన్నిటిని బట్టి 2 పత్రికలు లేదా ఈ 2 ఉత్తరాలు కూడా పౌలు అపోస్తలుడు రాశాడు. వాటిలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క మహా ప్రణాళిక, ఆయన యొక్క ఉన్నతమైన సంకల్పం మానవాళి పట్ల ఏమై ఉందనేది ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడు? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉందంట. గమనించండి. దైవభక్తి కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే, ఈ దైవభక్తిని గూర్చిన మర్మము అంటే దాచబడిన సత్యం. హల్లెలూయా. మరుగై ఉన్న సత్యము, అదే మర్మము. గమనించండి. దైవభక్తి ఒక మర్మం అంటున్నారు ఇక్కడ. ఈ రోజు మనం అనుకుంటాం కదా, మనం చేసేదే భక్తి అనుకుంటా ఉంటాం. మనం చేసేదే భక్తి అయితే, పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరాల్లో ఈ దైవభక్తిని గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అది మర్మము గనుక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకపు రాజ్యం, ఆయన యొక్క రాజ్యము గురించిన మర్మాలను ఆయన ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ వచ్చారు. అంటే అది దాచబడిన ఒక సత్యం. అది వెల్లడి చేయబడకపోతే ఎవరికి తెలియదు, అది మర్మంగానే మిగిలిపోతుంది. గమనించండి. ఇదన్నమాట. అది వెల్లడి చేయబడకపోతే, అది బయలుపరచబడకపోతే అది మర్మంగానే ఉండిపోతుంది. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు పరలోక రాజ్యాన్ని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పటి వరకు అది ఏమనుకోవాలి? మర్మమే అనుకోవాలి. కానీ ఆయన వచ్చి దాన్ని ఏం చేశాడు? బయలుపరిచాడు. అంటే బాహాటాన్ని అందరికీ తెలియజేశాడు. అప్పుడు సత్యము అందరికీ తెలియజేయబడింది. ఈ సత్యము తెలియజేయబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా
దాని పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. అందుకనే గమనించండి, సువార్త అనేది కూడా ఒక మర్మమే. మనం అనుకుంటాం ఏముందని అనుకుంటాం, కానీ సువార్త కూడా ఒక మర్మం. ఈ మర్మము బయలుపరచబడిన తరువాత ఏం కలుగుతుంది? ఒక కనువిప్పు కలుగుతా ఉంది. సువార్త మర్మము అని ఎందుకు అంటున్నానంటే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఐథియోపియాకు సంబంధించిన ఒక నపుంసకుడిని మనం చూస్తా ఉంటాం. అతను ఏమనుకుంటున్నాడు? తను చేసేదే భక్తి అనుకుంటున్నాడు. అంటే తన భక్తి ఒక మర్మము అని తన సంగతి అతనికి అర్థం కావట్లేదు. భక్తి మర్మం అన్న సంగతి అతనికి అర్థం కావట్లేదు. సువార్త మర్మం అన్న సంగతి అతనికి అర్థం కావట్లేదు. అనుకుంటున్నాడు, ఐథియోపియా నుంచి యెరూషలేము నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను అని అనుకుంటాడు. వెళ్తాడు, వాస్తవానికి వెళ్తున్నాడు, అది ఏ సందేహం కూడా లేదు. రథంలో వెళ్తున్నాడు, బాగానే ఉంది. ఐథియోపియా నుంచి యెరూషలేము వెళ్ళడానికి 3 రోజులు ప్రయాణం. గమనించాలి. మళ్ళీ యెరూషలేము నుంచి ఐథియోపియా తిరిగి రావడానికి మరొక 3 రోజుల ప్రయాణం. అంటే తన బిజీ షెడ్యూల్లో ఒక 6 రోజుల పాటు మరి సమయాన్ని దేవుని కోసం కేటాయిస్తున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? అతను భక్తి అంటున్నాడు. చాలా మంది ఇదే భక్తిలో ఉంటారు. మేము ఏం చేస్తున్నాం, మేము ఎలా ఉంటున్నాం, మేము ఎలా చేస్తున్నాం, మేము చేసేది భక్తి అన్న భ్రమలో చాలా మంది ఉంటారు. దానికి కూడా ఏమనుకుంటారంటే, మేము ఇచ్చేదిస్తున్నాం, దేవుడు మాకు ఇచ్చేదిస్తున్నాడు, మేము చేసేది చేస్తున్నాము, మాకు రావాల్సింది వస్తుంది. ఇటువంటి భక్తిలో ఉండిపోతారు చాలా మంది. గమనించారు. ఇతను కూడా ఇటువంటి భక్తిలోనే ఉన్నాడు. యెషయా గ్రంథపు చుట్ట తీసుకొని చదువుతూ ఉన్నాడు. అతను గొర్రెలాగా వదకు ఏ రీతిగా తేబడ్డాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా గొర్రెపిల్ల ఏ రీతిగా అసలు నోరు మెదపకుండా ఉంటుంది, ఆయన ఎందుకు అలాగా ఉన్నాడు ఆ విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని ఏమన్నా మర్మము. గమనించి అది మర్మము అర్థం కాలేదు. అందుకనే ఫిలిప్పు ఎదురు పడ్డాడు. ఒక సాధారణమైన సేవకుడు ఫిలిప్పు రథానికి ఎదురుగా వెళ్ళి, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే అతను అన్నాడు, ఒకడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది, వచ్చి రథం ఎక్కువ. గమనించాడు. అప్పుడు వివరించాడు. అది సత్యము విశదపరచబడిన తరువాత, విపులంగా సత్యం అతను తెలుసుకున్న తర్వాత అతనిలో కలిగిన కనువిప్పేంటో గమనించారా? ఏమంటున్నాడు? ఎదుగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏంటి అన్నాడు. అంటే ఏం జరిగింది అక్కడ? సువార్త మర్మము బయలుపరచబడ్డాక రక్షణ కార్యము జరిగింది. హల్లెలూయా. అందుకనే దైవ భక్తి అనేది ఒక మర్మం, అలాగే సువార్త అనేది ఒక మర్మం. గమనించగలిగితే రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటది, 16వ అధ్యాయం 25వ వచనంలో, సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుంచి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్య దేవుని ఆజ్ఞల ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త అంటే. గమనించండి, సువార్త ఒక మర్మం. ఆ రీతిగా చాలా కాలంగా ఈ సువార్త ఎలా ఉంచబడిందంట? రహస్యంగా, మర్మంగానే ఉంచబడింది. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా చూడగలిగితే ఇక్కడ దైవభక్తి గొప్ప మర్మము అది రాయబడదు. ఎందుకని అంటున్నాడు? ఎందుకనంటే దేవుడు ఎవరికి బయలుపరిచిన విధానాన్ని బట్టి వారు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటారు. గమనించారు. ఈ లోపుగా అపవాది చేసే అలిగిడంతా జరిగిపోతుంది. ఏది అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి. గమనించండి. అందుకని అసలైన విషయాన్ని తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా. సశరీరుడుగా. గమనించండి. వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడంటే వాక్యమే యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. గమనించండి. సశరీరుడుగా అంటే చాలా మంది అంటారు కదా, ఒక వ్యక్తి ఎవరైనా హెలికాప్టర్ నుంచి దూకేయాలనుకోండి, ఒక వ్యక్తికేమో
పారాషూట్ ఇవన్నీ ఇచ్చారు, ఇంకో వ్యక్తికి ఇవ్వలేదు. పారాషూట్ ఇచ్చిన వ్యక్తి భద్రంగా క్షేమంగా కిందకి దిగుతాడు. పారాషూట్ లేని వ్యక్తి దూకుతాడు కానీ కాళ్ళు చేతులు విరుప్తిగా అంటే ఇంత భద్రత మీద క్షేమంగా వచ్చాడు అనుకుంటాడు. ఆయన వాస్తవానికి ఆయన జన్మే పరిశుద్ధం అయితే ఆయన జీవించిన విధానం పరిశుద్ధం కాబట్టి ఆయన పరిశుద్ధుడు అంటున్నాం కదా. వాస్తవానికి ఆయన పరిశుద్ధుడు అంటాడు. అవన్నీ కాకుండా మామూలుగా మనలాగుంటే ఆయన పరిశుద్ధుడు అయ్యేవాడా అనే సందేహం చాలా మంది కనిపిస్తా ఉంటుంది కదా. అందుకని ఆయన ఎలాగా పుట్టాడు? ఆయన సశరీరుడిగా పుట్టాడు. మనలాగే ఆకలి తప్పులు ఆయనకి ఉన్నాయి. అందుకని అపవాది ఏమంటున్నాడు? నీకు చేతనైతే ఈ రాళ్ళను కూడా నువ్వు రొట్టెలుగా. ఆయన కూడా ఆశ కలుగుద్ది ఏమన్నాడు? ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. అంటే ఆయన మనిషి లక్షణాలు కలిగిన వాడు, గమనించండి. అయినా సరే ఆయన పరిశుద్ధతను కోల్పోలేదు. అందుకనే గమనించండి, ఆయన సశరీరుడిగా రక్త మాంసాలు కలిగిన వ్యక్తిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. హల్లెలూయా. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. దేవదూతలకు కనబడెను. గమనించండి, దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. రక్షకుడు మీ కొరకు వాస్తవానికి ఆ రోజున గొర్రెల కాపరులు, దేవదూతలు, జ్ఞానులు ఆరాధించిన విధానానికి ఈరోజు మనం ఈ నెల రోజులుగా ఆరాధిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. కానీ ఏదైతేనే మొత్తానికి ఆరాధిస్తున్నారని గమనించాలి. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ, ఆయన ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఈ రెండు లేదనుకోండి, క్రిస్మస్ ఆయనకు మహిమకరంగా, క్రిస్మస్ ఆయనకు మహిమకరంగా ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం లాగానే అయ్యే కొత్త బట్టలు ఉంటాయి, అయ్యే కొబ్బరన్నం నాటుకోవడం ఉంటాయి, అయ్యే ఉంటాయి. తర్వాత ఏముండదు. ఎందుకని? ఆయనకు మహిమ లేదుగా. అదేమైపోయింది? ఆఖరికి పేరుకి పూజ అయిపోయింది. అందుకని చేయలేదు కదా. అందుకనే గమనించండి, సర్వోన్నతమైన స్థలములను దేవునికి ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆ రీతిగా మర్మమై ఉన్న ఆ దైవ భక్తిని బట్టి ఆయన ఏం చేశాడు? సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. గమనించండి, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవటం అంటే సడన్ గా కనిపించదు. రోజు తిరిగే రోడ్డే, కానీ అక్కడ ఉంటుందని మనకు తెలియదు. దీన్ని ఏమంటాం మనం? ప్రత్యక్షం అవటం అని. సడన్ గా అనాది నుంచి ఉన్నవాడే ఆయన, కానీ ఇప్పుడు సశరీరుడుగా ఏమయ్యాడు? మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈ సంగతిని ఎందుకు మరొకసారి రూఢిగా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడంటే తిమోతి తెలుసుకోవాలి. తిమోతి తెలుసుకోవాలి. తెలుసుకుంటే తప్ప సంఘాన్ని తిమోతి నడిపించలేడు. అందుకనే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. హల్లెలూయా. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు అన్న సంగతి సర్వలోకానికి కూడా తెలియజేయడం. నేటికి కూడా క్రిస్మస్ గురించిన అవగాహన, కనీస అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే కొంతమంది పెద్దగా పట్టించుకోరు కాబట్టి వారికి కాస్త గుర్తు చేయడానికో లేకపోతే ప్రభు ప్రేమను వారికి తెలియజేయడానికి ఇది ఒక సందర్భంగా మనము భావించాలి. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే ఆయన ఎలాగ ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. వాస్తవానికి మనకంటే విశ్వాసములో ఎన్నో రెట్లు గొప్ప వాళ్ళే విశ్వాస వీరులు అనబడిన వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనిపించే విశ్వాస వీరులు అందరూ కూడా వారందరూ మనకంటే గొప్పవాళ్ళు, కానీ వారికంటే మనం ధన్యులు అని చెప్పాలి. కారణం ఏంటంటే గమనించండి, 11వ వచనంలో క్షమించండి 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను.
వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామనుకొని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. గమనించండి, ఆ రీతిగా వారు మనకంటే గొప్పవారే, కానీ మనమే ధన్యులు అని చెప్పాలి. వారు చూడలేదు వాగ్దాన ఫలాలు ఏవి కూడా, కానీ దూరం నుంచి చూసి ఏమో చేశారు, వందనం చేశారు, అంటే నమ్మారు, విశ్వసించారు. కానీ ఈ రోజున మనకి ప్రతి సూచన కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగే పౌలు భక్తుని కాలంలో అప్పుడు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అపోస్తలులైన వారు, ఆది అపోస్తలులు చేసిన అద్భుతాలను కూడా అందరూ చూశారు. దేవుని శక్తితో వారు తెలుసుకున్నారు. ఆ రీతిగా గమనించగలిగితే ఆయనలో వారందరూ కూడా చూశారు అని చెప్పాలి. అందుకనే దూరం నుంచి ఏం చేశారు, వాళ్ళు వందనం చేశారు. అందుకనే వారు విశ్వాస వీరులుగా ఉండిపోయారు. హల్లెలూయా. గమనించండి, అందుకని ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, 6వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుని ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. గమనించండి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యుక్త కాలములో మనకు ప్రత్యక్షతను కనపరిచేవారిగా ఉన్నాడు. ఇక్కడ చూడగలిగితే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడని రాయబడి ఉంది. ఆయన యొక్క ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతుందంట? యుక్త కాలములో. యుక్త కాలము అంటే తగిన కాలములో, అవసరమైనప్పుడు ఆయన వస్తాడు, ఆయన పుడతాడు అని ఎంతో మంది ఎదురు చూశారు. 100 సంవత్సరాలు గడిచిపోయి, గమనించండి, 100 సంవత్సరాలు గడిచిపోయి మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు. దావీదు నుంచి ఇశ్రాయేలీయులందరూ బబులోను చెరలోకి కొనుక్కోబడి వరకు మరొక 14 తరాలు. వాళ్ళు కొనుక్కోబడిన తర్వాత నుంచి యేసుక్రీస్తు ప్రభువు వరకు 14 తరాలు. అంటే మొత్తం 42 తరాలు ఎదురు చూశారు ఆయన ప్రత్యక్షత కోసం. కానీ ఆయన ఎప్పుడు వచ్చాడు? యుక్త కాలమున వచ్చాడు. హల్లెలూయా. యుక్త కాలమున వచ్చాడు. అందుకనే చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ ప్రత్యక్షత ఏదది? ప్రత్యక్షత అంటే ఏమని చెప్పాను మీకు? సడన్ గా, అకస్మాత్తుగా కనపడదు. అకస్మాత్తుగా కనపడదు, ఇది ప్రత్యక్షత. ఆయన అకస్మాత్తుగా వచ్చాడు, అప్పుడు వరకు ఉన్నట్టుగా కాదు. గమనించాడు. గత వారంలో కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తా ఉన్నాం కదా. అక్కడ బిలాము ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు సంఖ్యాకాండంలో. ఆయన చూస్తా ఉన్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. అంటే ఆయన చూస్తున్నాను నేను, కానీ సమీపంగా ఉన్నట్టు కాదు అంటే గమనించాడు. అందుకని అక్కడ ఆఖరికి బిలామే యాకోబులో నక్షత్రము ఉదయించడు అని మాట్లాడుతాడు. అంటే గమనించండి, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలాగా? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైన రీతిని మనం అర్థం చేసుకోగలిగితే ఈ యుక్త కాలములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనిషికి ఎప్పుడు అవసరమయ్యిందో అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎదురు చూశాడు. ఆయన మనుషుల మధ్యలో నివాసం చేయటానికి ఆయన ఎదురు చూశాడు. ఎలా ఎదురు చూశాడంటే, ప్రత్యక్ష గుడారం కూడా వెంటనే దేవుడు ఏర్పాటు చేయలేదు. మీతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాడు? వాళ్ళందరూ బానిసత్వంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఆయన. మాట్లాడలేదు వాళ్ళతో. అసలు ముందు బానిసత్వం నుంచి బయటికి రండి, మీతో మాట్లాడతాను అన్నాడు. వాళ్ళని బయటకు వచ్చాక అప్పుడు వాళ్ళతో మాట్లాడతాం మొదలు గమనించాం. అయితే దానికి కూడా ఒక తగిన కాలం అనేది ఉంది. అందుకని ఆయన వచ్చి అక్కడ మాట్లాడే స్థలం అది. కాబట్టి దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ప్రత్యక్ష కూడా. గమనించాం. అలాగే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారు. గమనించగలిగితే ఆయన యుక్త కాలంలో తన ప్రత్యక్షతను మనకు కనపరిచాడు. హల్లెలూయా. యుక్త కాలములు
గమనించగలిగితే పౌలు భక్తుడు అంటాడు రోమీయులకు రాస్తూ, మనం ఇంకా అవిధేయులుగా, మనం ఇంకా అన్యాయస్తులుగా, మనం ఇంకా బలహీనులుగా ఉండగానే ఆయన మన కోసం మరణించాడంట. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది కదా, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. గమనించండి, యుక్త కాలము అంటే తగిన కాలమున. ఎప్పుడంటే అప్పుడు కాదు, ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రత్యక్షతను మానవాళికి అనుగ్రహించారు. దేవుని పిల్లలైన వారు ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూశారు. తరతరాలుగా ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూశారు. అందుకని లూకా సువార్తలో రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు వారి ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్న ఒక మనుషుడు ఉన్నాడంట, సిమియోను. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది కదా, యెరూషలేమునందు సిమియోను అది ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. గమనించు, ఆ రీతిగా తన ప్రజలైన వారు ఆయన రాక కోసం, ఆయన ప్రత్యక్షత కోసం కనిపెడుతూ వచ్చారు. కానీ ఆయన తగిన కాలంలో తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఆయన ప్రత్యక్షపరచబడటం వలన మనకు కలిగిన మేలేంటి అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆయన పుట్టిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న వారం అవుతాం. అంత మాత్రమే కాదు, మనం ఎంతగానో ఆదరించబడతాం. మొట్టమొదటిగా చూడగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. గమనించండి, 10వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆయన ప్రత్యక్షపరచబడటం వలన మనకు కలిగిన మేలు ఏంటంటే ఆయన కృప. హల్లెలూయా. గమనించండి, సమస్తము ఆయన కృప. అది రీతిగా జీవించున్నామంటే ఆయన కృప. ఆయన కృప బయలుపరచబడింది. అప్పుడు వరకు ఏముంది? ఆయన ప్రత్యక్షము కాకముందు వరకు ఏముంది? ధర్మశాస్త్రము ఏలుబడి చేస్తా ఉంది. అవునా కదా? ధర్మశాస్త్రం కిందే ఉన్నారు వాళ్ళు. అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము దాని ప్రకారమే వారు ఉన్నారు. కానీ ఆయన ప్రత్యక్షపరచబడిన తరువాత మానవాళికి వచ్చింది ఏంటంటే దేవుని యొక్క కృప. ఆయన కృప అనుగ్రహించబడింది మనిషికి. లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. వాస్తవానికి ధర్మశాస్త్రం ఏమంటుంది? మనుషులందరూ కూడా పాపులు, ఏదో ఒక రీతిగా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోతా ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అదే చెప్తుంది మనకి. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోతా ఉన్నారు. ఏదో ఒక రీతిగా పాపంలోనే ఉంటున్నారు. కానీ దేవుని యొక్క కృప మనలను ఆ పాపము నుంచి విడిపించింది. హల్లెలూయా. అప్పుడు వరకు ఎలాగున్నా మనం ఆయన ప్రత్యక్షపరచబడక మునుపు వరకు మనం ధర్మశాస్త్రం కిందే ఉన్నాం. కాబట్టి మనుషులు ఏమనాలి? పాపి అనాలి. ఈ పాపి మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తాడు, గంగాల దగ్గర కాళ్ళే గడుపుకుంటాడు, పనులే అర్పిస్తాడు, ఏదైనా చేయనివ్వండి. కానీ ఏంటి మనిషి వాస్తవానికి? కదా, ఏదైనా ఎంతైనా చేయనివ్వండి, ఎంత ఆ పనులైనా అర్పించనివ్వండి, అతను మాత్రం పాపి. మరొకసారి చేయకుండా ఉంటున్నాడే, అవే చేసిన తప్పులే మరొకసారి చేస్తానే ఉంటున్నాడు. అందుకనే గమనించగలిగితే మనిషి ఆ రీతిగా ఉండిపోయాడు. దేవుని వాక్యం ఆ రోజున వెల్లడి అయ్యింది.
ఆయన వాక్య సారము సత్యము, అనగా ఆయన ధర్మశాస్త్రము సత్యము. ఇప్పుడు సత్యముతో ఏం చేరుకుంది? కృప వచ్చి చేరుకుంది. హల్లెలూయా. గమనించండి. అందుకనే ఆయన ఏమయ్యాడు? కృపా సత్య సంపూర్ణుడయ్యాడు. హల్లెలూయా. అంటే ఆయన పుట్టక మునుపు వరకు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నాం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యము సత్యం. ఆయన పుట్టిన తర్వాత ఏం ప్రత్యక్షపరచబడింది? కృప మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన వచ్చాడు. అందుకని ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. సశరీరుడుగా, రక్త మాంసాలతో మనం ఎలాగ ఉంటామో అలాగే దేవాది దేవుడు మానవాళ్ళందరికీ కూడా కనిపించాడు. వారి మధ్యలో జీవించాడు, వారితో ఉన్నాడు. గమనించాడు. ఇంత పాపిగా ఉన్న మనిషికి ఎప్పుడైనా భయమే కదా. ఎందుకని? ఏదో ఒక రోజున శిక్ష తప్పదు. ఎందుకని? పాపానికి వచ్చే జీతము మరణం కాబట్టి ఏదో ఒక రోజున శిక్ష అనేది తప్పదు. ఎన్ని బలులైనా అర్పించనివ్వండి, ఎలాగైనా చేయనివ్వండి, కొన్ని మేకాభక్తుల్లాగా పాటలు పాడినివ్వండి, ఇది ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళని అర్థమంటే అయినా సరే మనిషిలో ఏముంటాయి? ఆ పాపం అపరాధం అనేది ఉండిపోయింది కదా. గమనించండి. ఆ కారణంగా భయమే. భయమే మనిషికి కలిగే భయం అలాగే ఉంటుంది. గమనించండి. అందుకనే దేవదూత వచ్చి చెప్పిన మాట అదే, భయపడకు. ఎందుకని? మనిషికి కలిగే భయం ఇదే కదా. దీని నుంచి విడిపించేది ఎవరు? దీని నుంచి ఎవరు విడిపించలేరు కదా. కానీ ఆయన ప్రత్యక్షమయ్యాడు, కృప మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. వాస్తవానికి ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకుంటా. జైల్లో ఉన్నాడు, బెయిల్ వచ్చింది. సంతోషంగా ఉంటుందా? బెయిల్ వచ్చింది, సంతోషంగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే కేసు పెట్టే, అందుకని సంతోషంగా ఉంది. కేసు కొట్టే లేదు కదా. ఇప్పుడు మనిషి కూడా ఎక్కడ ఉన్నాడు? బెయిల్ మీద ఉన్నాడు. జైల్లో లేకపోయినా మనిషి ఎక్కడ ఉన్నాడంటే బెయిల్ మీద ఉన్నాడంటే. అంటే మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్ళి ఈ పాపానికి తగిన ఏదైనా జరగచ్చు కదా. ధర్మశాస్త్రం ప్రకారం గమనించు, ఎప్పుడైనా జరగచ్చు. మనిషి అలా ఉండిపోయాడు. అందుకని చాలా మందికి బెయిల్ రాగానే ఆనందం ఉంటుంది. ఎందుకని? కేసు ఇంకా ఉంటుందిగా, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, సాగుతానే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు కదా. కానీ ఇదే వ్యక్తికి తీర్పు వచ్చింది. న్యాయాధిపతి ఏం చేశాడు? తీర్పు ఇచ్చాడు. నువ్వు నిరపరాధివే, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆయనకి సంతోషం. గమనించండి. అందుకని గమనించండి, కృప అనుగ్రహించబడిన తరువాత అప్పుడు వరకు ఏదో బలులు అర్పిస్తున్నాడు ధర్మశాస్త్రం ప్రకారం. అంటే బెయిల్ మీద ఉన్నాడంతే, జైలు జైలే వాస్తవానికి. ఇప్పుడు కృప అనుగ్రహించబడిందంటే పాపము కొట్టివేయబడింది. హల్లెలూయా. పాపము కొట్టివేయబడింది. ఇక మనిషికి మిగిలింది ఏంటిది? సంతోషమే. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన కారణంగా మనము సంతోషించాలి. కారణం ఏంటంటే ఆయన పుట్టడం వల్ల మనకి కృప అనుగ్రహించబడింది. ఆ కృప ద్వారా మన పాపమంతా కూడా కొట్టివేయబడింది. హల్లెలూయా. దీనికోసం తరతరాలుగా ఎదురు చూస్తున్నారు. ఆయన పుడతాడు, ఆయన వస్తాడు, ఆయన మనల్ని పాపాల నుంచి విడిపిస్తాడు, ఆయన కోసం ఎదురు చూస్తానే ఉన్నారు. వాస్తవానికి ఆదాము తాలూకా ఆ దోషము తరాల తర్వాత తరాలకి సంక్రమిస్తూనే ఉంది. కానీ విడుదలైతే మనిషికి రాలేదు, మానవాళికి విడుదలైతే రాలేదు. కానీ ఆ ఆదాము దోషాన్ని ఏం చేశాడు? దేవుడు సిలువలో తీసివేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆయనను మనము ఆరాధించాలి. హల్లెలూయా. గమనించాలి. ఆదాము దోషము అంతమొందించను, అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతమొందించను, అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా. అశువును బాసినను అవతరించిన
కరుణగల యేసువా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. హల్లెలూయా. రాజబాబు గారి పాటలు మర్చిపోయారు కదా. కొత్త కొత్త పాటలు వచ్చేపాటికి అసలు విషయం ఉన్న పాటలు ఆదాము దగ్గర నుంచి సంక్రమిస్తానే ఉంది, తరాలు వెంబడి తరాలు అలా వస్తానే ఉంది. దాన్ని ఏం చేశాడు ఆయన? ఆపేశాడు. అలాగే ఆయన పుట్టుకతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృప ద్వారా ఆ రీతిగా మన పాపము ఏమైపోయింది? కొట్టివేయబడింది. హల్లెలూయా. మన పాపము కొట్టివేయబడింది. ఇక ఆ పాపపు కాడి కింద మనం లేదు. అందుకనే గమనించండి, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. ఆ రీతిగా తరాల వెంబడి తరాలు ఈ రీతిగా దోషం కొనసాగుతూ ఉంటే యుక్త కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఆయన ప్రత్యక్షపరచబడిన తర్వాత మనకు లభించింది ఏంటంటే ఆయన యొక్క కృప. అంటే ఇంకా పాపం లేదు, మరణం ఇంకా లేదు. హల్లెలూయా. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త, క్షమించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. మొదటిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? కృపనివ్వటానికి ప్రత్యక్షమయ్యాడు. రెండవది పాపాన్ని తీసివేయటానికి. గమనించండి, పాపాన్ని తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూడగలిగితే చాలా సందర్భాల్లో మనం అనుకుంటా ఉంటాం కదా, ఈ నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు అంటే ఎవరినైతే పాపం లేదో వాళ్ళే విడిపిస్తారు. ఆయనలో పాపము లేదు. హల్లెలూయా. అందుకనే ఒక గుడ్డివాడి ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలరా? చూపించలేడుగా. చూడగలిగిన వాడే ఇంకో గుడ్డివాడికి దారి చూపించాలి. అలాగే పాప రహితుడే పాపికి మార్గము చూపించగలరు. హల్లెలూయా. అందుకని ఆయన ప్రత్యక్షం అవటం వలన ఏం జరిగిందంటే మన పాపాలన్నీ కూడా తీసివేయబడ్డాయి. వాస్తవానికి కృప ద్వారా క్షమాపణ పొందాం. అప్పటి వరకు క్షమాపణ ఉందా? లేదు. ఊరికే ఫైన్ కట్టుకుంటా వచ్చాం, బలులు అర్పిస్తా వచ్చాం, ధర్మశాస్త్రాన్ని అనుసరించి బలులు అర్పిస్తా వచ్చాం. కానీ ఇప్పుడు కృప అనుగ్రహించబడింది. అంటే మన మీద ఆ నేరారోపణ కొట్టివేయబడింది. అలాగే క్షమాపణ పొందుకున్నాం. కానీ పాపము తాలూకా ఆనవాళ్ళు అలాగే ఉన్నాయిగా. మనుషులు పాపము తాలూకా ఆనవాళ్ళు అలాగే ఉన్నాయిగా. వీటన్నిటిని తీసివేయటానికి ఆయన వచ్చారు. సెయింట్ జెరోమ్ అని మన ఇప్పుడు మనం చదువుకుంటున్న బైబిల్ పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాష నుంచి, కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాష నుంచి అనువదించబడింది. అంటే మొట్టమొదటిగా ఇవి ఆ భాషల్లో ఉండే వీటిని అనువదించారు. ఎందులోకి అనువదించారంటే డైరెక్ట్ తెలుగులోకి కాదు. ముందు లాటిన్లోకి వచ్చింది, తర్వాత ఇంగ్లీష్లోకి వచ్చింది, తర్వాత తెలుగులోకి వచ్చింది. ఈ లాటిన్లో మొట్టమొదటిసారిగా అనువదించిన వ్యక్తి జెరోమ్. అతని సెయింట్ జెరోమ్ అంటారు. ఈ జెరోమ్ చేసిన పని ఏంటంటే కొత్త నిబంధన అనువదించేటప్పుడు లోకాసు వార్త అనువదిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ప్రాంతానికి వెళ్ళి అనువదించాలి, అక్కడ కూర్చొని తర్జుమా చేయాలని అనుకుని అక్కడ కూర్చొని తర్జుమా చేస్తా ఉన్నారు. తర్జుమా చేస్తా ఉంటే
లీలగా ఆయనకి యేసుక్రీస్తు ప్రభువు వారు బాలుడుగా కనిపించి, జరో నేను నీ కోసం ఈ లోకంలోకి వచ్చా కదా, నువ్వు నాకేమిస్తావంటే మళ్ళాగా అన్నాడు ఆయన. ప్రభా మా దగ్గర ఏముంది, ఇంకా బాకీ చాలా ఉంది, మేమే ఇస్తాం అన్నాడు ఆయన కూడా. ఇంతకీ అలా కాదులే ఏమిస్తావు అంటే, అయ్యా ఏమిచ్చినా సరే నేను రుణం నేను తీర్చుకోలేనయ్యా. ఆయన అడిగాడు, నేను అడుగుతాను అది ఇవ్వు అంటే, సరే ప్రభు అడగండి అంటే ఆయన అడిగాడంట, బాలుడైన యేసుక్రీస్తు ప్రభు, నీ పాపం నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. అయ్యా పాపం నువ్వేం చేసుకుంటావయ్యా, నువ్వు పరిశుద్ధుడు అంటే నా వీపులు మోసుకొని వెళ్ళిపోతానయ్యా. గమనించండి, పాపం నువ్వేం చేసుకుంటావంటే వీపులు మోసుకొని వెళ్ళిపోతాడు. మనుషులో ఏమైపోయిందని చెప్పారు, క్షమాపణ దొరికింది, కృప అనుగ్రహించబడింది కాబట్టి క్షమాపణ దొరికింది. పాపము తాలూకు ఆనవాళ్ళు ఇంకా అలా ఉండిపోయినాయిగా. అందుకని ఎప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయిగా, వాటిని విడిచిపెట్టుకోవాలి మనిషి. గమనించాలి, ఆ ఇంట్లో ఒక చెత్త పొట్ట ఉంటుందా, కానీ బండి వస్తుంది కదా, మన రోడ్లో బండి వచ్చినప్పుడు బ్లూ కలర్ది, గ్రీన్ కలర్ 2-3 పొట్టలు ఉంటాయి, ఆ దగ్గర పెద్ద పొట్టలు. ప్రతి ఇంట్లో నుంచి ఒక పొట్ట ఉంటుందా, ఆ చెత్త పొట్టలో పెద్ద పొట్టల్లో వేస్తాం. అంటే ఏం చేస్తున్నాం, ఇంట్లో చెత్త అంతా మనం వదిలించేస్తున్నాం. ఈ చెత్త వదిలించకపోతే ఇల్లు కదా, పాపం కూడా అలాంటిది. వీటిని వదులుకోకపోతే ఏమైపోద్ది, దేహం అనబడిన ఆయన ఆలయం ఏమైపోతుంది, పాడైపోతాయి. అందులో ఏ సందేహం కూడా లేదు. అందుకనే జెరోమ్ ఏమడిగాడు ఆయన, నీ పాపం నాకు ఇవ్వయ్యా, నువ్వేం చేసుకుంటావంటే ఆయన వీపున మోసుకొని వెళ్తాడు. గమనించాలి. అందుకని ఆయన ప్రత్యక్షపరచబడటం వల్ల మనకి కలిగింది కృప అయితే మొదటిగా, రెండవది పాపాలు తీసివేయబడటం. హల్లెలూయా. ఎలా చేస్తాడు ఆయన పాపాలని, మనకు తెలియకుండానే తీసేస్తాడు ఆయన పాపాలు. యోగు భక్తుడు అంటాడు, పర్వతాలను కూడా ఆయన ఎలా చేస్తాడంటే వాటికి తెలియకుండానే చేస్తాడు. పర్వతం ఏమైనా బియ్యం గింజలో మట్టి గింజలాగానో చిన్నపాటి రాళ్ళలాగా ఉంటాయి. పర్వతాలంటే ఎలాగుంటాయి, తీయలేనంత పెద్దగా ఉంటాయి కదా. ఒక పర్వతాన్ని తీయాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పట్టుతో, కానీ వాటికి తెలియకుండా ఆయన తీసేస్తాడు. మన పాపాన్ని కూడా ఆయన అలాగే తీసేస్తాడు. యోగు అంటున్నాడు, యోగు 9వ అధ్యాయం, యోగు గ్రంథం 5వ వచనం. 9వ యోగు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. గమనించండి. అలాగే మన పాపాలని కూడా ఆయన తీసివేస్తాడు. ఈ పాపాలన్నిటిని మనం ఇప్పుడు ఎక్కడ వేయాలి, ఆయన మీద వేయాలి. ఆయన మీద వేసాం కనుక ఆయన ఏమైపోయాడు, శాపగ్రస్తుడు అయిపోయి ఆ శిలువ మీద మనందరి కోసం ఆయన మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షపరచబడటం వలన బయలుపరచబడింది ఏంటంటే, మొదటిగా ఆయన కృప, రెండవదిగా ఆయన మన పాపాలను మనము తీసివేసుకోవటం. హల్లెలూయా. ఆ రీతిగా మన పాపాల నుంచి మనకు విడుదల దొరికింది. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవు, భయమును పోవు, పరమ సంతోషం భక్తులకీయు, పరమ సంతోషం భక్తులకీయు, యేసయ్య నామం సాటిలేని నామం, మధుర నామం, యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. గమనించండి, ఆయన పుట్టడం వల్ల మనకి ఈ కలిగిన రెండవ మేలు ఏంటంటే, మన పాపాలన్నీ కూడా తీసివేయబడ్డాయి. అదే రీతిగా మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 8వ వచనం. ఇదే అధ్యాయంలో 8వ వచనం. అపవాది మొదట నుంచి
పాపము చేయించున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంపద. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కృపనివ్వటానికి ప్రత్యక్షమయ్యాడు, పాపాలు తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. మూడవదిగా చూడగలిగితే అపవాది క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. లయపరచటానికి గమనించండి, అంటే సంపూర్ణంగా అపవాది మీద మనకు చేయము అనుగ్రహించటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అపవాది పనేంటి? పాపం చేయటం, పాపం చేయించడం. అపవాది పనే అది. చెప్పాగా మొన్న అపవాదికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 4 పిల్లలు. ఎంతమంది? 4 పిల్లలు ఉన్నారు. మొదటి ఏం చేస్తాడు? రానేవాడు మొదటోడు రానేవాడు. రెండోవాడు కూర్చోడు. మూడోవాడు వినలేవాడు. ఇక 4వవాడు చేయలేడు. నువ్వేం చేద్దామన్నా చేయలేవాడు. నువ్వు ప్రార్థన చేద్దాం అనుకుంటావా? చేయలేవాడు. అప్పుడే ఇంకోటి ఏదో గుర్తు చేస్తాడు. అది ప్రార్థన కంటే ప్రాముఖ్యంగా నీకు చూపెడతాడు. చేయలేవాడు. నువ్వు బైబిల్ చదువుదాం అనుకుంటావు, చదవలేవాడు. దానికంటే ఇంకా ప్రాముఖ్యంగా ఏదో ఉంటాయి అన్నట్టు చూపెడతాడు. మొత్తానికి వాడి పని ఏంటి? పాపంలో పడేది. వాడు పాపం చేస్తాడు, పాపం చేయిస్తాడు. అందుకని పాపం చేసే వాళ్ళందరూ ఎవరి పిల్లలు? ఇప్పుడు అపవాది పిల్లలు. గమనించాలి, అపవాది పిల్లలు. అందుకని అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంపద. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. గమనించండి, అపవాది క్రియలను లయపరచడం. అపవాది క్రియలు వాస్తవానికి వాడు చేసే గలిబినంతటిని కూడా దేవాది దేవుడు లయపరచటానికి. అందుకనే పరిశుద్ధత ఉన్న చోట వాడు ఉండడు. గమనించాలి. అందుకని దేవుడు ఉన్న చోట వాడు ఉంటాడే ఉండడు. అస్సలు వాడికి స్థానమే లేదు. అందుకని పరిశుద్ధత పాపము రెండు ఒకే చోట ఉండవు. పరిశుద్ధత పాపము రెండు ఒకే చోట ఉండవు. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే వీటన్నిటిని లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలో నరావతారిగా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సశరీరుడిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన పుట్టుక వలన మనకు కలిగిన మేలు ఏంటంటే కృపనుగ్రహించబడింది, మన పాపాలు తీసివేయబడ్డాయి, అపవాది క్రియల మీద మనకు జయము లభించింది. హల్లెలూయా. ఆ రీతిగా ఆత్మ విషయమున నీతిపరుడని ఆయన తీర్పు పొందాడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణమై తేజోమయుడయ్యాడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ఇటువంటి దైవ భక్తికి సంబంధించిన మర్మాన్ని మనము గుర్తించాలి. ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. అందుకనే ఇటువంటి విషయాలే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ప్రారంభ అధ్యాయాల్లో పౌలు భక్తుడు రాస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కూడా బలపరచడం కోసం. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు అన్నది వాస్తవం. ఆయన పుట్టడం వల్ల మనకి మేలు కలిగిందన్నది వాస్తవం. వాటిని మనం గ్రహించాలి, అటువంటి కృపలో మనం కొనసాగాలి. అటువంటి ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన ప్రభు, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు నాయన మీరు ధ్యానించడానికి కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. మీరు సశరీరుడుగా మా మధ్యలో ప్రత్యక్షమయ్యారయ్యా.
మీరు ప్రత్యక్షపరచబడటం వలన, మీరు బయలుపరచబడటం వలన ప్రభా కృప అనుగ్రహించబడి మా పాపాలు తీసివేయబడ్డాయి, అపవాది క్రియల మీద జయం వచ్చింది తండ్రి. ఇటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. వారిలో మీ మాటలు ఫలింపులోనికి తీసుకుని మీకే మహిమా ఘనతలు తీసుకుని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే